ఇదే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే ఆన్సర్ రాస్తాం మనం. ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఇలైసిస్ వాజ్ ఏ లెజెండరీ కింగ్ ఆఫ్ ఇథాకా. అసలు ఇలైసిస్ ఎవరండి అనేది చూస్తే ఈయన ఇథాకా రాజ్యానికి చెందినటువంటి ఇలైసిస్ వాజ్ ఏ లెజెండరీ కింగ్ ఆఫ్ ఇథాకా. ఇథాకా రాజ్యానికి రాజు అయినటువంటి రాజుగారి పేరేంటి? ఇలైసిస్ అన్నమాట. ఇలైసిస్ ఈజ్ ద లాటినైజ్డ్ నేమ్ ఆఫ్ ఒడిసిస్. ఒడిసిస్ అనే దానికి లాటినైజ్డ్ ఈ నేమ్ వచ్చి మనకి ఇలైసిస్ని అలా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ద పోయిమ్ ఈజ్ ఏ డ్రమటిక్ మోనోలాగ్ రిటన్ ఇన్ అన్రైమ్డ్ అయాంబిక్ పెంటామీటర్. ఇక్కడ మనకి రాసినటువంటి పోయం ఎలా రాశారు? డ్రమటిక్ మోనోలాగ్ అంటే ఎవరో ఒకళ్ళు చెప్పేటటువంటి దాన్ని మనం మోనోలాగ్ అంటే ఒకళ్ళే చెప్పేటటువంటిది అన్నమాట. ఇక్కడ ఒకళ్ళే చెప్తా అన్నారు. అలాగే అన్రైమ్డ్గా ఉంది, మీకు రైమ్ స్కీమ్ ఉంటా ఉంటుంది. అంటే చివరి వచ్చేటటువంటి పదాలని ఒకేలాగా రైమ్ వస్తే కనుక అన్రైమింగ్ వర్డ్స్ అని అంటారు. ఇక్కడ అన్రైమ్డ్ అన్నమాట, రైమ్ స్కీమ్ అనేది ఏమీ లేదు ఇక్కడ పోయాకి వచ్చేసరికి. నెక్స్ట్ అయాంబిక్ పెంటామీటర్లో ఉంది. పెంటామీటర్ అంటే 5 పెంటా అంటే 5 సెంటెన్సులు ఉంటే ఒక పద్యంలో దాన్ని పెంటామీటర్ అని చెప్తూ ఉంటాము. అందుకని పోయం వచ్చి అయాంబిక్ పెంటామీటర్లో ఉంది. మరి రాసినటువంటి పోయిట్ చూడండి. ఇన్ ద పోయమ్ టెనిసన్ టెల్స్ ద టేల్ ఆఫ్ గ్రేట్ హీరో ఇలైసిస్ హూ సెట్ అవుట్ ఫర్ ఏ ఫైనల్ జర్నీ బిఫోర్ హిజ్ డెత్. మరి ఇక్కడ ఈ పోయంలో టెనిసన్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ హీరో అయినటువంటి ఇలైసిస్ గారు తన యొక్క చిట్ట చివరిగా తన యొక్క ప్రయాణాన్ని తను ఎప్పుడు చనిపోయే వరకు కూడా ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకున్నారు. ఆ ప్రయాణానికి సెట్ అవుట్ అంటే స్టార్ట్ అవుతా ఉన్నారు. దాని గురించి మనకి టెనిసన్ గారు ఈ పోయంని చెప్పడం అనేది జరిగింది. ఇలైసిస్ ఇస్ నాట్ హ్యాపీ విత్ హిజ్ బోరింగ్ లైఫ్ యాజ్ ఏ కింగ్ ఆఫ్ ఇథాకా. అయితే ఆయనకి కింగ్ ఆఫ్ ఇథాకాగా ఉన్నారు, కానీ రాజు ఇథాకా అనేటటువంటి దేశానికి రాజుగా ఉన్నప్పటికీ కూడా అతనికి అంత సాటిస్ఫాక్టరీగా లేరు, హ్యాపీగా లేరు. బోరింగ్గా ఉంది లైఫ్ అని చెప్పి అనుకుంటున్నారు. హీ వాంట్స్ టు గో అవుట్ అండ్ ట్రావెల్ అగైన్ ఫర్ హీ బిలీవ్స్ దట్ టు బి ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. ఏమని అనుకుంటున్నారంటే, నేను మళ్ళీ ఒకసారి దేశాలని లేదా ప్రపంచాన్ని అంతా చుట్టుముట్ట వస్తే బాగుంటుంది, చూసి వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో హీ హ్యాండ్స్ ఓవర్ హిజ్ కింగ్డమ్ టు హిజ్ సన్ and along with his old companions set out on a final journey in his old age. మరి తన యొక్క రాజ్యానంతటిని తన కొడుకైనటువంటి తెలుగు మ్యాచెస్ అని చెప్పుకున్నాం కదా. తెలుగు మ్యాచెస్కి రాజ్యం యొక్క బాధ్యతలన్నింటినీ అప్పచెప్పేసి తన యొక్క పాత సహచరులు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి తను దేనికి ప్రయాణించాడు? కంపానియన్స్ అంటే సహచరులు. వాళ్ళందరితో కలిసి తను ఫైనల్గా ఓల్డ్ ఏజ్లో ఒక జర్నీకి ప్రయాణం సిద్ధమవడం అనేది. Ileisis says he can't rest from travel because he wants to drink life to the lead or live life to the fullest. ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇలైసిస్ గారు నా జీవితాన్ని పూర్తిగా చనిపోయే వరకు అనుభవిస్తూనే ఉండాలి, అందుకని తను చివరి వరకు ప్రయాణం చేస్తూ ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. అందుకని నేను నా జీవితాన్ని అంతటినీ కూడా పూర్తిగా అనుభవించాలనుకుంటున్నాను, అది కూడా ట్రావెల్ చేస్తూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఇలైసిస్ స్టిల్ డిజైర్స్ టు ట్రావెల్ ద వరల్డ్ లైక్ హీ ఈజ్ టు. అందుకని మొత్తం ప్రపంచానంతటినీ చూడడం, లేకపోతే జర్నీ చేసి రావడం, అక్కడ విషయాలు తెలుసుకోవడం ఈయనకి ఇష్టం కాబట్టి ఆయన ఈ విధంగా ప్రయాణానికి బయలుదేరడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ బికమ్ ఫేమస్ ఇన్ ద నేమ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ఆల్వేస్ రోమింగ్ విత్ ద హంగ్రీ హార్ట్ విత్ విషెస్ టు ట్రావెల్ అండ్ సీ మోర్. ఈయనకి ఏమనింది? ఫేమస్ అంట. దేనికి? ఇక్కడ ఇలైసిస్ మొత్తం దేశాలందరినీ చుట్టుముడుతూ ఉంటారు, లేకపోతే దేశమంతా తిరుగుతూ ఉంటారు, ప్రయాణం చేస్తారు అనే దానికి ఈయన రోమింగ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఎవరికైనా హంగ్రీ అంటే ఆకలి వేస్తే ఏం చేస్తారు? తింటారు. ఈయనకి తిరగడం అనేటటువంటి హంగ్రీ అన్నమాట. అంటే ఎలాంటి ప్రయాణం చేస్తూ ఉండాలి అనేటటువంటి తృష్ణ, కోరిక. అలాగా తన యొక్క కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రదేశాలను చూడాలి, ఎక్కువ విషయాలను తెలుసుకోవాలని చెప్పి ఈయన ఏం చేస్తున్నారంటే ట్రావెల్ అండ్ సీ మోర్, ఎక్కువ విషయాల్ని చూడాలని అనుకుంటున్నారు. ఇలైసిస్ సేస్ దట్ హీ హ్యాస్ సీన్ అండ్ నోన్ మచ్. ఈయన చాలా వరకు చూశారు, కానీ చాలా విషయాల్ని తెలుసుకోవడం అనేది జరిగింది. దిస్ ఇంక్లూడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిటీస్ ఆఫ్ మేనర్స్, క్లైమేట్స్, కౌన్సిల్స్ అండ్ గవర్నమెంట్స్. హీ వాజ్ హార్నర్డ్ ఎవ్రీవేర్ హీ వెంట్. ఆయన తెలుసుకున్న వాటిలో బోల్డ్ అని కొత్త విషయాలు ఉన్నాయట. అందులో ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక
వేరే వేరే ప్రదేశాల్లో ఎటువంటి మేనర్స్ని ఫాలో అవుతున్నారు, అలాగే అక్కడ ఉండేటటువంటి క్లైమేట్స్ వాతావరణం అనేది ఎలా ఉంది, అక్కడ డిఫరెంట్ కౌన్సిల్స్ గవర్నమెంట్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నిటినీ చూడడానికి వెళ్ళారు. ఎక్కడ చూసినా ఆయన్ని గౌరవప్రదంగా చూడడం అనేది జరిగింది. అన్ట్రావెల్డ్ వరల్డ్స్ బౌండరీస్ ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్ అండ్ విషెస్ టు సీ దీస్ అన్సీన్ ప్లేసెస్. ఇంకా ఏమని అనుకుంటున్నారంట, ప్రపంచానికి ఏమీ హద్దులు లేవు అన్నట్టుగా ఇలా ట్రావెల్ చేస్తూనే ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా చూడనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తిరిగి చూడాలని చెప్పి అనుకుంటున్నారు. హీ కంపాసెస్ సచ్ ఎ లైఫ్ టు స్వాడ్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ అన్యూజ్ రాదర్ దాన్ షైనింగ్ ఇన్ యూజ్. జస్ట్ బ్రీతింగ్ ఆర్ మెర్లీ బీయింగ్ లైఫ్ ఈజ్ నాట్ లైఫ్ అకార్డింగ్ టు యులైసిస్. ఇంకా ఏమని చెప్తున్నారంటే ఇక్కడ జీవితం అనేది ఎలాంటిది అని చూస్తే కనుక ఎప్పుడైనా మన ఇంట్లో తుప్పు పట్టేస్తూ ఉంటాయి కత్తులు, అవన్నీ ఎందుకు తుప్పు పడతాయి, వాడకుండా వదిలేస్తే ఒక మూలన పడేసి యూజ్ చేయకపోతే వెంటనే ఇనుప కత్తులు అవన్నీ కూడా తుప్పు పట్టిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఇనుముని యూజ్ చేయకపోతే తుప్పు పట్టేస్తుంది. నేను ఏమని చెప్తున్నారంటే ఎప్పుడైనా యూజ్ చేసేటటువంటి కత్తే షైన్ అవుతూ ఉంటుంది కదా, అలా ట్రావెల్ చేసి కొత్త కొత్త విషయాలను తీసుకునేటటువంటి వ్యక్తే షైన్ అవుతూ ఉంటారు, కొత్త నాలెడ్జ్ని తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాని పనికిరాని కత్తుల మూల పడేస్తే అది తుప్పు పడిపోతుంది, మనం కూడా తుప్పు పడేస్తాము, ముసలాళ్ళు అయిపోయాం కదా అని మూల కూర్చుంటే నాలెడ్జ్ అనేది రాదని చెప్పి ఈయన యొక్క ఉద్దేశం. అలాగే ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈయన ఇలా ట్రావెల్ చేయడానికి ఉన్నటువంటి కారణాలు చూస్తే ఓన్లీ ఇప్పుడు మనిషి బతుకున్నాడని చెప్పడానికి శ్వాసిస్తూ ఉంటే మన వాళ్ళు ఏం చెప్తారా, ఇంకా ఊపిరి ఆడుతుందండి బతికే ఉన్నారని చెప్పి చెప్తారు కదా. అది ఒకటి మనం బతికున్నామంటే అర్థం శ్వాసించడం ఒకటే బతికుండడం కింద లెక్క కాదు. మనం అకార్డింగ్ టు యులైసిస్ ఏం చేస్తాం, బతికున్నంత వరకు అలా తిరుగుతూ ప్రపంచం అంతా కొత్త విషయాలని నేర్చుకోవడం, తెలుసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ చూసుకోవడం, ఇలాంటి కొత్త విషయాలకి ఎక్స్ప్లోర్ అవడం అనేది ఈయనకి ఇష్టం అన్నమాట. యులైసిస్ విషయాల్లో ఓన్లీ శ్వాస తీసుకుంటే సరిపోదు, కానీ మనం బతుకున్నంత కాలం తిరుగుతూ ఏదైనా విషయాన్ని కొత్త విషయాలను కనిపెట్టడం అనేది ముఖ్యమని చెప్తున్నారు. హీ ఫీల్స్ దట్ ఇట్ వుడ్ బి హరిబుల్ టు జస్ట్ సిట్ ఎట్ హోమ్ అండ్ ఈట్ అండ్ డూ నథింగ్ ఫర్ ద 3 years ఆర్ సో హీ హ్యాస్ లెఫ్ట్. నేను ఇంకా బతకడానికి ఒక 3 years బతుకుతానేమో, కానీ ఆ టైంలో ఓన్లీ ఐడియల్గా కూర్చుని ఏమీ పని పాట లేని వాళ్ళలాగా కూర్చుని తింటూ నిద్రపోతూ ఇలా గడపడం అనేది తనకి ఇష్టం లేదు. అందుకని నేను మళ్ళీ ట్రావెల్ చేయాలని చెప్పి ఆయన వెల్కమ్ టు ద థండర్ అండ్ ద సన్షైన్ దట్ దే ఎన్కౌంటర్డ్ డ్యూరింగ్ దర్ ట్రావెల్స్ విత్ యులైసిస్. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ ట్రావెల్లో ఆయనకి బోల్డని సార్లు మెరుపులు, ఉరుములు, లేకపోతే సన్షైన్ ఊరికి ఎండగా ఉండడం, ఇవన్నీ కూడా బోల్డన్ని కాన్సిక్వెన్సెస్ని తను ఎదుర్కోవడం అనేది జరిగింది. అంటే వాతావరణ పరిస్థితులు అనేవి ఎప్పుడూ ఒకలా ఉండవు. అలా ట్రావెల్ చేస్తూ ఒకసారి చలి, వర్షం అవ్వచ్చు, లేకపోతే ఏమైనా ఉరుములు, మెరుపులు ఇలాంటివి కూడా రావచ్చు. దే హ్యావ్ బీన్ త్రూ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ బట్ దే ఫేస్డ్ దెమ్ ఆల్ బ్రేవరీ. అయితే చాలా గుడ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యి, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, కానీ అన్ని సిచ్యువేషన్స్ని చాలా ధైర్యంగా ఎదుర్కొని తను ప్రయాణాన్ని కొనసాగించడం అనేది జరిగింది. అంటే జీవితంలో మంచి, చెడు, లేకపోతే గుడ్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ ఇలాంటివి కూడా ఉండొచ్చు అని చెప్పి. డెత్ క్లోజెస్ ఇన్ ఓల్డ్ ఏజ్ బట్ సంథింగ్ ఆఫ్ నోబుల్ నోట్ కెన్ స్టిల్ బి డన్ బిఫోర్ ద ఎండ్, సంథింగ్ దట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ ద మ్యాన్ దట్ బ్యాటిల్డ్ విత్ ద గాడ్స్. ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ, ఎవరైనా చనిపోతే అక్కడితోటి జీవితం అనేది క్లోజ్ అయిపోద్ది కదా. అయితే వోల్టేజ్ కూడా మనం చూస్తే కనుక మనం చనిపోయాక ఎవరైనా సరే, వోల్టేజ్ వచ్చాక ఎవరైనా సరే చనిపోవలసిందే, కానీ దానికంటే ముందు ఏదైనా ఒక నోబుల్ నోట్ని, ఉన్నతమైనటువంటి ఒక నోట్ని మనం మిగతా ప్రజలందరికీ అందజేయాలి, లేకపోతే తెలియజేయాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇక్కడ ఎంతసేపు మనిషిని ఏమని చెప్తున్నాడో, దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఏమి యుద్ధాలు చేసాము ఏంటి ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారని చెప్పి చెప్తున్నారు అనమాట. డెత్ క్లోజెస్ ఇన్ ఆన్ ఓల్డ్ ఏజ్ బట్ సంథింగ్ ఆఫ్ నోబుల్ నోట్ కెన్ స్టిల్ బి డన్ ఎట్ ద ఎండ్. ఇది In this poem we get to know about the last days of the great hero Ulysses. అసలు ఈ పోయంలో ఏం తెలుసుకున్నామంటే మన యొక్క యులైసిస్ గారి యొక్క లాస్ట్ డేస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. హీ గివ్స్ అప్ హిస్ కంఫర్టబుల్ లైఫ్
యాజ్ ఎ కింగ్ టు సెట్ సైల్ ఫర్ అన్నోన్ టెరిటరీస్, తెలియనటువంటి ప్రదేశాలన్నింటినీ చూసి రావడం కోసం తన యొక్క రాజ్యాన్ని వదిలేసుకొని ఆయన ప్రయాణానికి సిద్ధమవడం అనేది జరిగింది. హిజ్ డిటర్మినేషన్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ హిజ్ లాస్ట్ డేస్ బై ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ టీచర్స్ టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. అయితే ఇతని యొక్క దృఢమైనటువంటి డిటర్మినేషన్ అంటే దృఢ నిశ్చయం అని చెప్తా ఉంటాం. దీనికి దృఢ నిశ్చయం చేసుకున్నారు దేనికని, బెస్ట్ యూజ్ చేసుకుందామో లాస్ట్ డేస్, అలాగే ట్రావెలింగ్లో తను ట్రావెల్ చేసి కొత్త కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేసి కొత్త విషయాలను తెలుసుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఆ విధంగా తన యొక్క ఫుల్లెస్ట్ లైఫ్ని తను ఉపయోగించుకున్నట్టుగా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా విషయాలని కూడా తెలుసుకుని చెప్పాలని చెప్పి ఆయన ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఇది కింగ్ ఆఫ్ ఇథాకా యులియస్ యొక్క స్టోరీ అన్నమాట.